హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళు కదా, బియ్యం కడిగి అన్నం వండేటప్పుడు ఎసరులో బియ్యం తినవాకండి, మీరు తింటే మీ పెళ్లి రోజు వర్షం వస్తుంది అని. అవును, పెద్దలు ఏదన్నా గానీ దానికి ఒక సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటో తెలుసా? బియ్యం తినడం అనేది నార్మల్ కాదు. బియ్యము, చాక్ పీసు, మట్టి, టూత్ పేస్ట్లు, పెయింట్లు ఇలా తినాలనే క్రేవింగ్స్ కొంతమందికి ఉంటది. మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా? అలా ఉంది అంటే అదొక వ్యాధి. దాన్నే పైకా అంటారు. పైకా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే బియ్యము, మట్టి తినాలనిపిస్తుంది. అలాగే జింక్ డెఫిషియన్సీ ఉంటే ఇసుక, పేపరు తినాలనిపిస్తుంది. అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉంటే చాక్ పీసు, బాలపము, టూత్ పేస్ట్లు ఇవి తినాలనిపిస్తుంది. ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన బాడీ కాంపెన్సేట్ చేస్తుంది న్యూట్రిషన్ డెఫిషియన్సీ తగ్గించడానికి. అలాగే బ్రెయిన్ కూడా ఈ సిగ్నల్స్ ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని న్యూట్రిషియస్ ఫుడ్ బదులు నాన్ న్యూట్రిషియస్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి క్రేవింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది నార్మల్ కాదు, అది ఒక జబ్బు, అది ఒక డెఫిషియన్సీ అని అర్థం చేసుకుని ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.